సూర్య 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 ఏంటి శామ్? డైరెక్ట్ గా అడుగుతున్నాను, నిజం చెప్పు. నా పాస్పోర్ట్ తీసింది నువ్వే కదా? శామ్, ఐ నో, నువ్వే తీసావు. హే, ఆర్ యు మ్యాడ్? ఏం మాట్లాడుతున్నావు? నీ పాస్పోర్ట్ నేను తీయటం ఏంటి? నీ మాట మీద నువ్వున్నావు కదా, నా జోలికి ఎందుకు వస్తావులే అనుకున్నాను. కానీ వస్తున్నావు. నేను అమెరికా వెళ్లకుండా, మామ్ కోరిక తీరకుండా చేస్తున్నావు. నేను చేస్తున్నానని ఎవరు చెప్పారు? ఒకరు చెప్పాలా? నీ వేషాలు నా కళ్ళతో చూస్తున్నాను. నాకు తెలీదా? ఏం చూసావు? చూశాను. నేను నీ పాస్పోర్ట్ తీయడం చూసావా? చూడలేదు. మరి నేను తీశానని ఎలా చెప్తున్నావు? ఆ అవసరం నీకే ఉంది కాబట్టి. చైల్డిష్గా బిహేవ్ చేశాం. నీ కోరిక తీరాలని కోరుకున్నది నేను, ఆ దిశగా మూవ్ అయ్యేలా చేసింది నేను. నేనెందుకు నువ్వు అమెరికా వెళ్ళకూడదని, నీ అమ్మ కోరిక తీరకూడదని అనుకుంటాను? హా? ఎందుకంటే నేను వెళ్ళకపోతే సామాన్యతో నీ పెళ్ళి అవ్వదు గనక. నన్ను కావాలని అనుకుంటున్నావు గనక. నిన్ను కావాలనుకునేది నిజం. నీ పాస్పోర్ట్ నేను తీశాననేది అబద్ధం. మొదటిది నిజమైనప్పుడు రెండోది అబద్ధం కాదు సూర్య. మాటలతో మ్యాజిక్ చేసి తప్పించుకోవాలని చూడకు. నేను నిన్ను నమ్మను. నీకు నమ్మకం కలగాలంటే నేనేం చేయాలి? నా పాస్పోర్ట్ నా దగ్గరికి రావాలి. అది నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను చేసేదేగా. మాటలొద్దు, చేతల్లో కావాలి. ఐ వాంట్ మై పాస్పోర్ట్ ఇమీడియట్లీ, దట్స్ ఆల్. ఓకే ఓకే ఓకే, నా చావు నేను చస్తాను. హా? తెస్తా అంటున్నాను. నువ్వు మరీ నన్నింత అస్సలు అనుకోలేదు. అనుకునేలా చేసుకుంటున్నావు. సరే సరే, అక్కడే ఆగిపో. నువ్వు ఇంకేం అనుకోకు. వెతికి తెస్తాను పాస్పోర్ట్. బాగా ఫీల్ అయినట్టున్నాడు. బావ గురించి నాకు తెలుసు కదా, తీసుండడు. మరెవరు తీసుంటారు? అనవసరంగా బావనన్నానా? హాయ్. చదువుకుంటున్నారా? అవునా, మీకోసమే తీసుకొచ్చాను. ఇది నీకు, ఇది నీకు. ఇది నీకు. నీకు నచ్చాయా? పార్వతి గారు, ఈ చీర మీకోసం. నాకెందుకు బాబు? ఎందుకంటారేంటి, మీకోసమే తీసుకొచ్చాను. తీసుకోండి. ఏ తల్లి కన్నబిడ్డవో బాబు, మమ్మల్ని కన్నబిడ్డలా చూసుకుంటున్నావు. తెలియని తల్లి గురించి మాట్లాడకండి పార్వతి గారు. నాకు తెలిసిన మీలాంటి వారే నాకు తల్లులు. ఈ అనాథని సాకిన ప్రతి తల్లి నా తల్లే. నా క్షేమం కోరిన అందరు తల్లులు నా తల్లులే, నా కుటుంబీకులే. ఈ ప్రపంచంలో ఉన్నవాడికి ఒకటే కుటుంబం, లేనివాడికి, మనలాంటి వాళ్ళందరికీ జగమంతా కుటుంబమే. మనదంతా ఒకటే కుటుంబం. మీరు నా కోసం పుట్టారు, నేను మీకోసం పుట్టాను. ఈ జన్మ మీదే, నా బతుకంతా మీకోసమే. ఎవ్వరూ బాధపడకూడదు. మనల్ని అనాథల్ని చేసిన వాళ్ళ గురించి ఆలోచించకూడదు. మర్చిపోండి.
హ్యాపీగా ఉండండి. ఎవరమ్మా? నా కొడుకు శాంతమ్మ. చాలా బాగున్నాడమ్మా. నాకు తెలిసి ఇప్పుడు ఆ అబ్బాయి ఈ అబ్బాయిలాగే ఉంటాడు కదమ్మా. బాబు, ఆహా, నిన్ను మర్చిపోలేదు బామ్మ. నీకోసం చీర తెచ్చాను. ఇది నీకోసమే. నాకు చీర వద్దు బాబు. ఏం కావాలి? బాబు, మీతో మాట్లాడాలి. కాస్త అలా వస్తారా? అలాగే బామ్మ. రండి. పిల్లలు, మీరు చదువుకోండి. ఏంటి బామ్మగారు, ఏమైంది? నువ్వు అనాథనని చెప్పుకొని బాధపడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను బాబు. నా గుండెని పిండేసినట్టుంది. అవును బాబు, నువ్వు నువ్వు అనాథవి కావు. చూడు బామ్మ, మీరంతా నాకుండగా నేను అనాథన ఎలా అవుతాను? కాను. నేను చెబుతున్న ఉద్దేశం అది కాదు బాబు. ఉద్దేశం ఏదైనా నేను బాధపడకూడదు అనుకుంటున్నావు కదా. నాకు ఈ ప్రేమ చాలు. నాకంటూ కొంతమంది మనుషులున్నారన్నా ఈ ధైర్యం చాలు. అది కాదు బాబు. నీకు నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటి బామ్మ? అది ఇక్కడ చెప్పకూడదు బాబు. ఇక్కడ కాదు. వెంకటేశ్వర స్వామి గుడి ఉంది కదా, ఓ గంట తర్వాత ఆ రోడ్లో ఉండండి. ఈలోపు పిల్లలకి అన్నం వడ్డిచ్చేసి వస్తాను. అక్కడ నీకు తెలియాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, అవన్నీ చెప్తాను. అలాగే బామ్మ. ఆ. దేవుడా, నా మనసులో ఉన్న ఆవేదాన్ని పోగొడుతున్నావా? నా పాపాన్ని కడిగేస్తున్నావా? హలో శివగారు, ఎక్కడున్నారు? నేను మీరు చెప్పిన అడ్రస్ దగ్గరే ఉన్నాను సార్. తొందర రండి. సారీ సార్, లేట్ అయింది. పర్లేదులేండి. చెప్పండి సార్, అర్జెంటుగా కలవాలన్నారు. మీకు సమంత తెలుసు కదా? అవును తెలుసు సార్, మీ మర్దల్ గారు కదా. తన పాస్పోర్ట్ పోయింది. పాస్పోర్ట్ పోయిందా? కష్టం సార్, కానీ చేసేయచ్చు. నేను పెద్ద ఏజెంట్ కదా, చేసేస్తా. చూడండి శివగారు, రేపు నైట్కి తను అమెరికా వెళ్ళాలి. ఏంటి సార్, ఒక్క రోజులో పాస్పోర్ట్ కావాలా? అవ్వదు సార్, చాలా కష్టం. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్ లెవెల్లో మూవ్ చేస్తా, కానీ కుదరదు. శివగారు, ఎంత ఖర్చైనా పర్లేదండి. సరే మీరు మర్చిపోండి, నేను చేసేస్తాను కదా. నా మెయిల్కి సమంత గారి డీటెయిల్స్ పెట్టండి, చెప్తాను. అలాగే శివగారు. మరి నేను వస్తాను సార్. థ్యాంక్ యూ అండి. దాందే ఉంది సార్, నా అకౌంట్ నంబర్ మీకు మెసేజ్ పెడతాను. ఫిగర్ ఎంత అని చెప్తానో దాంట్లో వేసేయండి. ఓకే శివగారు. వస్తాను సార్. బాయ్. పాస్పోర్ట్ పని అయిపోయింది, ఇంకే ప్రాబ్లం లేదు. బాబు, బాబు, పని అయిపోయి వచ్చేసరికి కాస్త ఆలస్యమైంది బాబు, ఏమీ అనుకోవద్దు. మీరు పిలిచింది నన్నేనా? మిమ్మల్నే బాబు. అదేంటి అలా అంటారు? నేనే కదా మిమ్మల్ని ఇక్కడ ఉండమన్నాను. మీరా? నేనేగా బాబు, మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తానని చెప్పాను కదా. ఈవిడెవరో మతి స్థిమితం లేనా వెళ్ళ ఉంది. బాబు చెప్పండి. నువ్వు అనాథవి కావు బాబు. అవును, నేను అనాథని కాను. నువ్వు అలానే అంటుంటావు కానీ కానీ నువ్వు కావు కావు. నీకు కన్న తల్లి ఉంది బాబు, ఆవిడెవరో నాకు తెలుసు. ఎవరు?
జయంతి జయంతి మీ అమ్మ పేరు జయంతి బాబు. అవును, మా అమ్మ పేరు జయంతియే. అరే నీకు తెలుసా బాబు? నా తల్లి గురించి నాకు తెలీదా అండి? ఎలా బాబు? ఎలా ఏంటండి? మీ అమ్మగారి పేరు మీకు తెలీదా? తెలుసు. ఇది అంతే. అది కాదు బాబు, నువ్వు అనాథనని చెప్పి బాధపడుతున్నావని. నేనేమీ బాధపడటం లేదు, మీరు బాధపడకండి. ఇంకెప్పుడు నాకు ఇలా ఎదురయ్యి అనాథవని చెప్పకండి, నాకు నచ్చదు. మీ పరిస్థితి నాకు అర్థమవుతుంది. ప్లీజ్ వెళ్ళండి. అది కాదు బాబు. బాబు నేను చెప్పేది విను. బాబు అయ్యో అలా వెళ్ళిపోతున్నావేంటి? నేను చెప్పేది విను బాబు. అయ్యో బాబు. ఏంటి బాబు ఇలా మాట్లాడుతున్నాడు? జయంతి వాళ్ళమ్మని ఎలా తెలిసింది? నాకంతా అయోమయంగా ఉంది. హలో. హలో, ఆదిత్య గారండి? అవునండి. సార్, నేను ఫోటో స్టూడియో నుంచి మాట్లాడుతున్నాను. మీ ఫోటోలన్నీ రెడీ అయిపోయినాయి సార్. అవునా? వస్తున్నాను. ఆ, మిమ్మల్ని రావద్దని చెప్పడానికే ఫోన్ చేశాను సార్. వాట్? ఆ, ఆ, అంటే నాకు అర్జెంట్ ప్రోగ్రామ్ వచ్చింది, ఈ స్టూడియో మూసేసి వెళ్తున్నాను సార్. మీ ఫోటోలు మా అమ్మాయికి ఇచ్చాను సార్. మా అమ్మాయి దగ్గర కలెక్ట్ చేసుకోండి సార్. ఆవిడ ఎక్కడుంటారు? అది కనకదుర్గమ్మ గుడి ఉంది కదా సార్, ఆ పక్క సందులోని ఆ పక్కన కాలేజ్ ఉంది సార్, అక్కడ ఉంటారు. అక్కడ మా అమ్మాయిని ఉండమని చెప్తాను సార్. మీరు కొంచెం తొందరగా వెళ్ళండి సార్, మా అమ్మాయి కాలేజ్కి వెళ్తుంది. ఓకే. మీ అమ్మాయి పేరేంటి? తాన్యా. ఏంటి? తాన్యా సార్. సాన్య. ఓకే, నేను తీసుకుంటాను. ఓకే సార్, ఉంటాను సార్. థ్యాంక్ యూ సార్. డాడీ ఏంటి ఇంకా రాలేదు? ఇంకా రాలేదేంటి? హాయ్ రమేష్, వస్తున్నా. సూర్య వస్తున్నాడేంటి? అదేంటి సూర్య ఇక్కడ? అసలు అలా ఉన్నాడేంటి? అలా ఉండడే. ఆ డ్రెస్ ఏంటి, వాలకం ఏంటి? మళ్ళీ డబుల్ గేమ్ ఏమైనా ఆడడానికి వస్తున్నాడా? సన్, పాస్పోర్ట్ ఫోర్ నా దగ్గర ఎందుకు ఉంటుంది? అదేంటి మీ దగ్గర తీసుకోమన్నాడే మీ డాడీ? ఆయన చెప్పట్టే కదా ఇక్కడికి వచ్చాను. వాట్? ఏంటి అలా చూస్తున్నా? ఆ కవర్ నాకిమ్మందే కదా? నాకేం తెలియదు. ఓకే, తీసుకో. హలో హలో. పాస్పోర్ట్ ఫోటో చూడడానికి ఎందుకు టెన్షన్ పడుతుంది? పరిగెత్తుందేంటి? Excuse me, are you Aditya? Yes. I'm Sania. This cover for you. పాస్పోర్ట్ ఫోటోస్ ఏంటి? Take it. Thank you. Bye. ఇవి పాస్పోర్ట్ ఫోటోస్ అయితే మరి ఇదేంటి? పాస్పోర్ట్ నా చేతిలో పెట్టి పారిపోయిందేంటి? వాట్స్ గోయింగ్ ఆన్? అసలు ఎంత పని చేసావు డాడ్? అసలు నేను చెప్తానుండా. అటో తొందరగా వెళ్ళవయ్యా. తొందరగానే వెళ్తున్నా కదా సార్. ఏం వెళుతున్నావయ్యా? అనవసరంగా నీ డొక్కు ఆటో ఎక్కాను. వెళ్ళడం కన్నా ఆగిపోవడం ఎక్కువైంది. తొందరగా పోనీ. పోతాను కదా సార్. ఏ పానివా పోనీ. బేబీ ఫోన్ చేసింది.
వచ్చేస్తున్నాను బేబీ. దేనికి? నువ్వు చేసిన దానికి నీ మొహం చూసి చప్పట్లు కొట్టడానికా? ఆ, ఆ, నేనేం చేశాను బేబీ? మాట్లాడుకో. అసలు నీకు కొంచెమైనా బుద్ధుందా? తెలివుండే ప్రవర్తించావా? ఏంటి బేబీ ఏం మాట్లాడుతున్నావు? నువ్వు చేసిన తెలివి తక్కువ పని గురించే మాట్లాడుతున్నాను. అసలు ఏమైంది నీకు? ఇంత ఫూలిష్ పని చేసావు? బేబీ తిట్టడం ఆపి ముందు నేను అంత కాని పని ఏం చేశానో చెప్పు. ఏం చేసావా? నేనంత కష్టపడి ప్లాన్ చేసి సమంత పాస్పోర్ట్ ని కొట్టేస్తే తిరిగి నా చేత్తోనే సూర్యకిప్పించావు. ఏంటి బేబీ సూర్యకి నీ చేత నేను పాస్పోర్ట్ ఇప్పించానా? ఏంటి బేబీ నువ్వు అనేది? నువ్వు చేసిందే అంటున్నాను. పాస్పోర్ట్ నాకివ్వు అని అక్కడికి రప్పించి సూర్యకిప్పించావు. నేను ఎందుకు అలా చేస్తాను బేబీ? నువ్వలా చేయకపోతే సూర్య వచ్చి మీ డాడీ పాస్పోర్ట్ ఇమ్మన్నాడు అని చెప్పి కరెక్ట్ గా ఎందుకు తీసుకెళ్తాడు? నేను చెప్పలేదు బేబీ. సూర్యను అసలు నేను కలవలేదు, మాట్లాడలేదు. వేషాలు వేకు డాడ్. నేను పాస్పోర్ట్ తీసిన విషయం నీకు నాకు తప్ప మూడో వ్యక్తికి తెలీదు. అలాంటప్పుడు నువ్వు చెప్పకుండా నువ్వు చెప్పిన ప్లేస్ కి సూర్య ఎలా వస్తాడు? అదే నాకు తెలియట్లేదు బేబీ, ఎలా వచ్చాడు? నేను చెప్తున్నాను కదా, నువ్వే చెప్పావు. నా ప్లాన్ మొత్తం సర్వనాశనం చేశావు. ఏంటి సూర్యకి నీ చేత నేను పాస్పోర్ట్ ఇప్పించానా? ఏంటి బేబీ నువ్వు అనేది? అది ఇంకిప్పుడు కలగదు గాని పోనీ పాస్పోర్ట్ ఇప్పించడానికి నువ్వు వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటో చెప్పు. అయ్యో బేబీ నేను ఏ మాస్టర్ ప్లాను వెయ్యలేదమ్మా. మరెందుకు ఇలా చేశావు? నేను చెయ్యలేదంటే వినవేంటి బేబీ? దొరికిన అవకాశం నేనెందుకు పాడు చేస్తాను? నీ మీద ఒట్టమ్మా. సూర్యకి నేను చెప్పలేదు. మరి ఎలా తెలిసింది డాడ్? స్టైల్ గా డైరెక్ట్ గా వచ్చి పట్టుకెళ్ళిపోయాడు. సంథింగ్ రాంగ్ బేబీ. ఏదో జరిగింది. ఏంటది? ఆ మిస్టరీ ఏంటో ఫోన్లో కాదు బేబీ, ఇంట్లో మాట్లాడుకొని తేలుద్దాం. సరే నేను ఇంటికి వెళ్తున్నాను, నువ్వు వచ్చే. అలాగే బేబీ వచ్చేస్తాను. ఆ పాపు తిప్పువయ్యా. డాడ్ చెప్పకపోతే సూర్యకి ఎవరు చెప్పుంటారు? టోటల్ కన్ఫ్యూజన్. ఇప్పుడు సూర్య ఏ పంచాయతీ పెడతాడో ఏంటో. ఛ! సమంత విలియమ్స్. ఎస్, ఈవిడే. ఎస్, గాట్ ఇట్. హాయ్, Samantha Williams. My name is Aditya. Your passport is with me. You don't worry about your passport. Here I am giving my contact number. I will hand over your passport. ఏనా ఏం చేస్తున్నా? ఒక మిస్టేక్ జరిగింది. వాట్? నువ్వు మిస్టేక్ చేసావా? నాకే తెలియకుండా. ఏంటది? నా పాస్పోర్ట్ ఫొటోస్ కోసం వెళ్తే ఎవరో ఈ పాస్పోర్ట్ నా చేతిలో పెట్టి పారిపోయింది. ఈ అమ్మాయికి ఇన్ఫర్మేషన్ ఇద్దామని మెయిల్ చేసి నా కాంటాక్ట్ నెంబర్ పెట్టాను. ఓ, ఇదేనా నాన్న పాస్పోర్ట్? ఏదో ఒకసారి చూడండి. పాస్పోర్ట్ సమయం ఎప్పుడు చూడలేదా? ఆ పోగొట్టుకున్న వాళ్ళ ఫోటో చూద్దామని. మరి ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్న వాళ్ళ ఫేస్ చూడాలి నాన్న. ఒకసారి ఇటు ఇవ్వు నాన్న. ఏంటి సమయం, ఐస్లా చూసి ఆ కళ్ళల్లో తేడా వచ్చింది? ఓ, ఫీలింగ్ జెలస్ ఫీల్ అవుతున్నావా? జలస్ ఫీల్ అవుతున్నాను నాన్న. నువ్వు ఇచ్చే జలకులకి తట్టుకోలేకపోతున్నాను. వాట్ ఆర్ యు టాకింగ్ సమయం? నాది టాకింగే. నీవి మీటింగ్లు ఎక్కువైపోయాయి కదా.